మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్‌నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతమండి. సో, ఈరోజు ఎపిసోడ్‌ని మనం బుద్ధుడు ధమ్మపదంలో జాగరూకత అంటే అవేర్‌నెస్, జాగృతి, ఎరుక గురించి చెప్పిన కొన్ని సెంటెన్సెస్‌ని గుర్తు చేసుకుంటూ మనం ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో, జాగరూకతయే జీవితానికి దారి. సో, మూర్ఖుడు అప్పటికే అతను చనిపోయినట్లు నిద్రిస్తాడు. కానీ సద్గురువు మేల్కొని ఉంటాడు. ఎప్పటికే జీవించి ఉంటాడు. అతను జాగ్రత్తగా కావలి ఉంటాడు. అతను స్పష్టంగా ఉంటాడు. ఎంత ఆనందంగా ఉంటాడతను. ఎందుకంటే అతని జాగరూకతయే జీవితం అని చూస్తాడు కాబట్టి. మేల్కొన్న వారి బాటను అనుసరించే అతను ఎంత ఆనందంగా ఉంటాడో. స్వేచ్ఛని, సంతోషాన్ని వెతుకుతూ అతను గొప్ప సంకల్ప శక్తితో ధ్యానం చేస్తాడు అంటారు బుద్ధుడు. సో, అవేర్‌నెస్ గురించి ఆయన ఎంత అద్భుతంగా చెప్పారో కదా! సో, ఒక్కసారి మన చుట్టూ జరిగేదాన్ని మనం గమనిద్దాం. మన చుట్టూ జరిగేదాన్ని మనం అసలు పట్టించుకోకుండా మనం జీవిస్తూ ఉంటాం కదా! అసలు మనం పనులు చేయడంలో చాలా ఎక్స్‌పర్ట్స్‌మైపోయాం. అంటే ఆ పనులు చేయడానికి మనకి ఎలాంటి స్పృహ అవసరం లేదు. ఆ పనులు యాంత్రికంగా, ఆటోమేటిక్‌గా వాటంతట అవే జరిగేటట్లు అయిపోయాయి. మనం రోబోట్స్‌లా, మర తిప్పితే తిరిగే కంప్యూటర్ మనుషుల్లా పనిచేస్తున్నాం, జీవిస్తున్నాం. మనం ఇంకా మనుషులం కాము. మనం యంత్రాలం. ఇదే జార్జ్ గుర్జిఫ్ మళ్ళీ మళ్ళీ అంటూ ఉండేవారు. మానవులు యంత్రాల్లా ఉంటున్నారు, యంత్రాల్లా జీవిస్తున్నారు అని. అతను చాలామందికి కోపం కలిగించేవాడు. ఎందుకు అంటే ఎవరికీ కూడా యంత్రం అని పిలిపించుకోవడం ఇష్టముండదు కదా! కానీ ఈ యంత్రాలకి అంటే ఈ మనుషులకి దేవుళ్ళు అని పిలిస్తే మాత్రం చాలా ఇష్టం. అలా పిలిస్తే వాళ్ళందరూ ఉబ్బిపోయి చాలా సంతోషిస్తారు. గుర్జిఫ్ జనాలని యంత్రాలు అని పిలిచేవాళ్ళు. అతను సరిగ్గానే అన్నారు అంటారు ఓషో. ఒకవేళ మనల్ని మనం గమనిస్తే, జాగ్రత్తగా మనల్ని మనం అబ్జర్వ్ చేస్తే, మనం ఎంత యాంత్రికంగా ప్రవర్తిస్తున్నామో మనకే అర్థమవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. రష్యన్‌లో ఎక్స్‌క్యూజ్ మీ. రష్యన్‌లో ఒక భౌతిక శాస్త్రవేత్త పావలోవ్, అలాగే అమెరికన్ మానసిక తత్వవేత్త స్కిన్నర్. వీళ్ళిద్దరూ కూడా మనిషి గురించి చెప్పింది 99% కరెక్టే అంటారు ఓషో. వారు కూడా మనిషి అందమైన యంత్రం అని నమ్ముతారట. అయితే ఓషో అంటారు 99.9% వారు చెప్పింది కరెక్ట్‌గానే ఉంది. కానీ ఆ 0.1% కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనలో బుద్ధుళ్ళు మేల్కొన్నవారు కూడా ఉన్నారు. వాళ్ళు నిద్రలో లేరు. వాళ్ళు మేల్కొని ఉన్నారు. ఆ 0.1%ని ఈ శాస్త్రవేత్తలందరూ మిస్ చేశారు అని అంటారు. ఎందుకంటే ఆ పావ్లోవ్ కానీ, స్కిన్నర్ కానీ వీళ్ళు ఎప్పుడూ బుద్ధుని లాంటి వారిని చూడలేదు. వాళ్ళెప్పుడూ కూడా మనలాంటి వేల కొద్దీ, మిలియన్ల కొద్దీ మనుషుల్ని మాత్రమే కలిసారు అంటారు ఓషో. స్కిన్నర్ ఎలుకల్ని అంటే ఆయన మానసిక తత్వవేత్త కదా! ఆయన ఎలుకల్ని, మనుషుల్ని పరిశీలించి చూస్తే అంటే ఎలుకల్ని, మనుషుల్ని రెండిటిని పరిశీలించి చూస్తే వారి మధ్య పెద్ద భేదం కనిపించలేదు అంటారట. ఎలుకలేమో సామాన్యమైన జీవులు. మనిషి కాస్తంత ఎక్కువ చిక్కులతో కూడినవాడు. మనిషి బాగా ఎక్కువ ఆధునీకరణను జీర్ణించుకున్న యంత్రం అంటారాయన. ఎలుకలు సాధారణమైన యంత్రాలంటారు. ఎలుకల్ని పరిశోధించడం చాలా తేలిక. అందుకే ఈ మానసిక తత్వవేత్తలు ఎలుకల్ని పరిశోధిస్తూ ఉంటారు. వారు ఎలుకల్ని పరిశోధించి మనిషి గురించి ఒక నిర్ధారణకు వస్తారు. అండ్ వారి నిర్ధారణలన్నీ చాలా వరకు సరైనవే అవుతాయి. ఓషో చాలా వరకు ఆహ్, వారు ఈ స్కిన్నర్ చెప్పిన దానితో ఏకీభవిస్తారు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు చెప్పినట్టు ఒక వంతులో పదో వంతు చాలా ప్రాముఖ్యత వహించిన విషయం కదా! ఒక వంతులో పదో వంతు అనేది. ఒక బుద్ధుడు, ఒక జీసస్,
ఒక మొహమ్మద్ ఇలా కొద్దిమంది ఆ 0.1% 99.9% వీళ్ళిద్దరూ ఈ రష్యన్ శాస్త్రవేత్త, అమెరికన్ మానసిక తత్వవేత్త చెప్పిన దానికి ఏకీభవిస్తాను. ఒక 0.1% మాత్రం ఏకీభవించను అన్నారు కదా ఓషో. అలాగే ఆయన అంటున్నారు. ఒక బుద్ధుడు, ఒక జీసస్, ఒక మొహమ్మద్ ఇలా కొద్దిమంది మేల్కొనే ఉన్నారు. సో, ఆహ్, ఆ మేల్కొని ఉన్న వారి గురించి ఈ శాస్త్రవేత్తలకు కానీ, మనస్తత్వవేత్తలకు కానీ వారికి తెలియదు. వాళ్ళెప్పుడు వాళ్ళని చూడలేదు. ఒకవేళ ఈ స్కిన్నర్ ఎక్కడ బుద్ధుడిని చూడగలడు చెప్పండి? ఒకవేళ అతడు బుద్ధుడిని చూసినా గూడా, ముందే అతను మనుషుల మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాడు కదా! సో, బుద్ధుడిని కూడా ఆ అభిప్రాయంతోనే చూస్తాడు. అతను తన ఎలుకలనే ప్రతి చోట చూస్తూ ఉంటాడు కదా! సో, ఎలుకలు చేయలేనివేవి అతనికి అర్థం కావు. ఇప్పుడు ఆ మాటకొస్తే ఎలుకలు ధ్యానం చేయవు కదా! ఎలుకలకు జ్ఞానోదయం అవ్వదు. అవి ఎలుకలు జ్ఞానోదయం పొందవు. అతను మనిషిని స్కిన్నర్ మనిషిని ఎలుక యొక్క పెద్ద ఆకారంగా అనుకుంటూ ఉంటాడు. సో, పెద్ద మొత్తం జనాల గురించి అతను అనుకున్నది కరెక్టే, సరైనదే. కానీ అతని నిర్ధారణలు ఒక 0.1% తప్పు అంటారు ఓషో. బుద్ధుళ్ళు కూడా సామాన్య ప్రజానీకం గురించి అతని ఉద్దేశాలతో ఏకీభవిస్తారు అంటారు ఓషో. సామాన్య ప్రజానీకం పూర్తిగా నిద్రపోతున్నారు. ఇంకా ఆ మాటకొస్తే జంతువులు కూడా అంతగా నిద్రపోవటం లేదు అంటారు ఓషో. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు ఓషో. అడవిలో ఒక లేడీని మనం ఎప్పుడైనా గమనిస్తే అది ఎంత చురుగ్గా ఉంటుందో చూడండి. అది ఎంత జాగరూకతతో నడుస్తుందో కదా! చెట్టుపై కూర్చున్న పక్షిని ఎప్పుడైనా చూసారా? అది ఎంత తెలివిగా దాని చుట్టూ జరిగేదాన్ని పరిశీలిస్తూ జాగరూకతతో, ఎరుకతో అవేర్‌గా ఉంటూ ఉంటుందో. అది కొంత దూరాన్ని, చోటుని ఒప్పుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. దానికంటే ఓ అడుగు ఎక్కువ ఎవరైనా దగ్గరికొస్తే ఆ పిట్టేం చేస్తుంది? ఎగిరిపోతుంది. దానికి దాని లిమిటేషన్స్ గురించి, దాని ఎల్లల గురించి ఖచ్చితమైన చురుకుతనం ఉంది. ఒకవేళ ఎవరైనా దాని హద్దులు మేరల్లోకి ప్రవేశిస్తే అది అప్పుడు దానికి ప్రమాదం అని అది గుర్తించి ఎగిరిపోతుంది. ఒకవేళ మనం మన చుట్టూ చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ నేలపై మనిషి ఎక్కువగా నిద్రపోయే జీవిగా అనిపిస్తాడు అంటారు ఓషో. మానవుడు దిగజారిన స్థితిలో ఉన్నాడు అంటారు. అయితే స్వర్గంలో నుంచి ఆదాం, ఈవుల్ని వెళ్ళగొట్టారు అని అంటారు కదా! దాని గురించి ఓషో ఏమంటారంటే, వాళ్ళు ఎందుకు తరిమేయబడ్డారంటే, వారు జ్ఞానం అనే పండుని తిన్నారు కాబట్టి. వారెందుకు తరిమేయబడ్డారు అంటే, వారు మనస్సులయ్యారు కాబట్టి. మనస్సులతో నిండిపోయారు కాబట్టి. వాళ్ళు వారి చైతన్యాన్ని, తెలివిని కోల్పోయారు కాబట్టి అంటారు ఓషో. ఒకవేళ మనం మనస్సుగా మారితే, మనం మన చైతన్యాన్ని, ఎరుకని పోగొట్టుకుంటాం. మనసు అంటేనే నిద్ర. మనసు అంటేనే చప్పుడు, అల్లరి. మనసు అంటేనే యాంత్రికం. ఒకవేళ మనం మనస్సుగా మారితే, మనం మన చైతన్యాన్ని, తెలివిని పోగొట్టుకుంటున్నామని అర్థం. అందువల్లే చేయవలసిన పని అంతా మనం తిరిగి మనస్సుని పోగొట్టుకుని చైతన్యంలోకి రావడం. ఇదే మనం చేయాల్సిన పని. తెలివిలోకి రావడం. ఇదే మనం చేయాల్సిన పని. ఏంటి మనం చేయాల్సిన పని? మనస్సుని పోగొట్టుకొని చైతన్యంలోకి రావడం, తెలివిలోకి రావడం. మనలో మనలో నుంచి మనం పేరబెట్టుకున్న, కూడబెట్టుకున్న జ్ఞానాన్నంతా, అరువు తెచ్చుకున్న సమాచారమంతా
మనలో ఉన్న పాత నమ్మకాలన్నిటినీ, మనకి మనం పెట్టుకున్న లిమిటేషన్స్ అన్నిటినీ అవతలికి విసిరి పారేయాలి. ఆ కూడబెట్టుకున్న, ఆ అరువు తెచ్చుకున్న జ్ఞాన సమాచారమే, మనం పెట్టుకున్న నమ్మకాలే, మనం పెట్టుకున్న లిమిటేషన్సే మనల్ని నిద్రలో ఉంచుతాయి. అందుకే ఎంత ఎక్కువ జ్ఞాన సమాచారంతో ఒక వ్యక్తి ఉంటాడో, అతను అంత ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు అంటారు ఓషో. సో, ఇవాళ మనం చెప్పుకున్న ఈ జాగరూకత గురించి, మనుషుల కంటే జంతువులకి, పక్షులకి ఎంత జాగరూకత ఉన్నదో, మనం మనసుతో నిండి ఉన్నామా? ఎలా జీవిస్తున్నాం? యంత్రంలా జీవిస్తున్నామా? అసలు మనలో ఎరుక, అవేర్‌నెస్ అన్నది ఉందా? లేదా? అని మనకి మనం అబ్జర్వ్ చేసుకొని గమనించుకుందాం. సో, ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉందాము. నెక్స్ట్ వీక్ దీని కంటిన్యూషన్ మళ్ళీ మనం అద్భుతంగా డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.